నమస్కారం. సంగ్రహ స్టూడియోస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీకి సీఎం రేవంత్, మహేష్ గౌడ్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో కీలక భేటీ. ఏపీ రాజకీయంలో కొత్త మలుపు. మండలి చైర్మన్పై వైసీపీ ఎమ్మెల్సీల అవిశ్వాస తీర్మానం. జైలు నుంచి బాల్కసుమన్ విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే. దుబాయ్పై ఇరాన్ మళ్లీ దాడులు. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు. యుద్ధ భయంతో కుప్పకూలిన మార్కెట్లు. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లు పతనం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. 2 ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి ఖరారైనట్లు సమాచారం. సింఘ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన ఒక్క సీటు విషయంలో మాత్రం పార్టీ వర్గాలు తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వి హనుమంతరావు, వేం నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మాదిగ సమాజానికి అవకాశం ఇవ్వాలని ప్రముఖ దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ మండలి చైర్మన్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా మండలి చైర్మన్ మోషన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించలేదు. దీంతో స్పీకర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గు చూపగా సరిపడా సంఖ్యాబలం ఉండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్దమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైసీపీ ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో చైర్మన్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లతో విడివిడిగా సమావేశమై రాజీనామాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, స్వతహాగానే రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు తెలిపారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ సహా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. బాలకసుమన్తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా బాలకసుమన్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కేతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని పేర్కొన్నారు. వారు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో 22 మందిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. జిల్లాలోని కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో వికృత క్రీడ ప్రారంభించారని బాలకసుమన్ అన్నారు. జైలు లోపల కూడా తమను ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. నిన్న హోలీ, ఇవాళ నా కొడుకు పుట్టినరోజు, ఈ టైంలో నన్ను ఇంట్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. అందరినీ కలుపుకుపోయాం తప్ప కక్ష సాధింపు చేయలేదని స్పష్టం చేశారు. నన్ను జైల్లో పెట్టారు కదా, ఇప్పుడు కడుపు మంట తగ్గిందని అనుకుంటానని అన్నారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రంగుల పండుగ హోలీని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. బోయినపల్లిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన రంగులు పూసుకున్నారు. ఎప్పుడూ తనదైన మాటలతో, మేనరిజంతో అందరినీ అలరించే మల్లారెడ్డి ఈసారి హోలీ పాటలకు కార్యకర్తలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. హోలీ అంటే సంతోషం, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఈ సందర్భంగా సందేశాన్ని ఇచ్చారు. మల్లారెడ్డి డాన్సులు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు
సంగారెడ్డిలో జరిగిన హోలీ వేడుకలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. రామ్ మందిర్ దగ్గర జరిగిన వేడుకల్లో చిన్ననాటి మిత్రులు, సన్నిహితులు, స్థానిక ప్రజలపై రంగులు చల్లారు జగ్గారెడ్డి. కార్యక్రమంలో డీజే పాటలు, డప్పు చప్పుళ్లకు అనుగుణంగా చిన్నారులతో కలిసి డాన్సులు వేశారు. తానే స్వయంగా డప్పు కొడుతూ నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పట్నంలోని రామ్ మందిర్ కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఒట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు కంటైనర్ను ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత భారీగా మారింది. ఈ ప్రమాదంలో 3 మహిళలు సహా మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చాలండి